పురంధరేశ్వరి చక్రం తిప్పుతున్నారా? చంద్రబాబుపై గేరు మార్చిన బీజేపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలు దగ్గరవుతున్నాయా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ పెద్ద షాక్ ఇవ్వనుందా అంటే పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. వైసీపీ ప్లేనరీలో జగన్ ఏపీకి ఎంతో ముఖ్యమని చెబుతున్న ప్రత్యేక హోదా గురించి బీజేపీని పెద్దగా టార్గెట్ చేయలేదు. బీజేపీ నేతలు ఇటీవల మరోసారి అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలను వైసీపీ వారు కలుస్తున్నారు. పరిణామాలు చూస్తూ ఉంటే 2019 నాటికి జగన్ బీజేపీ ఒకటవుతారని, చంద్రబాబుకు షాక్ తప్పదని అంటున్నారు. రానున్న ఎన్నికలు ప్రధానంగా త్రిముఖ పోటీయే అని అంటున్నారు. ఓవైపు టీడీపీ, మరోవైపు బీజేపీ వైసీపీ, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ మిత్రపక్షాలు ఉంటాయని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ సమయంలో సీఎం చంద్రబాబు కొందరు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఫిర్యాదు చేశారు. మిత్రపక్షాలు కాబట్టి ఆయన వారించి వెళ్లారు. కానీ ఆయన వెళ్లిన కొద్ది రోజులకే సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు తదితరులు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. టీడీపీతో అంటకాగితే నష్టమని భావించే దానికి దూరం జరిగే వ్యూహంలో భాగంగానే నేతలు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ మొత్తం వెనుక పురంధరేశ్వరి చక్రం తిప్పుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో పురంధరేశ్వరితో జగన్, రోజాలు భేటీ అయినట్లుగా వార్తలు వచ్చాయి. జగన్ ప్రధాని మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా లక్ష్మీపార్వతి కూడా ప్రధానితో భేటీ అయ్యారు. ప్లేనరీ అవగానే ఈ అపాయింట్మెంట్ ఎవరు ఇప్పించారనే చర్చ సాగుతోంది. దీని వెనుక పురంధరేశ్వరి ఉండి ఉంటారని అంటున్నారు. చంద్రబాబును పక్కన పెట్టేలా ఏపీలో బీజేపీ, వైసీపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వచ్చి వెళ్లిన తరువాత పురంధరేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు వంటి నేతలు అధికార పార్టీపై విమర్శలు చేయడం లేదు. అంతకుముందు వారు ఒంటికాలిపై లేచేవారు. దీంతో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వారే తమపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. అమిత్ షా పర్యటన తరువాత వారు సైలెంట్ అయ్యారు. మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు వంటి వారు సమయం వచ్చినప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇమేజ్ను ఇప్పటి వరకు టీడీపీ క్యాష్ చేసుకుంది. హరికృష్ణ, లక్ష్మీపార్వతిలు క్యాష్ చేసుకునే ప్రయత్నం ఎప్పుడో చేసి విఫలమయ్యారు. పురంధరేశ్వరి తండ్రికి తగినట్లుగా కాంగ్రెస్లో ఉన్న, బీజేపీలో ఉన్న రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పురంధరేశ్వరి ద్వారా ఎన్టీఆర్ ఇమేజ్ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేయవచ్చునని అంటున్నారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి ప్రధాని మోదీని కలిశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని టీడీపీతో పాటు లక్ష్మీపార్వతి, పురంధరేశ్వరి వంటి వారు కోరుతున్నారు. అవార్డు ఇచ్చే పరిస్థితి ఉంటే అది టీడీపీ ఒక్కదానికే క్రెడిట్ దక్కకుండా చేయడంలో భాగంగానే లక్ష్మీపార్వతి కలిసి ఉంటారని అంటున్నారు. చంద్రబాబు అంటే ఇటు పురంధరేశ్వరికి, అటు లక్ష్మీపార్వతికి పడదు. వైసీపీ, బీజేపీలు ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతికి పురంధరేశ్వరియే అపాయింట్మెంట్ ఇప్పించి ఉంటారని, శత్రువును దెబ్బతీసేందుకు రాజకీయంగా వీరిద్దరూ ఒక్కటైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.